Hi friends and welcome back to our channel. So friends, Pro Kabaddi Season 11 లో మ్యాచ్ నెంబర్ 61 విషయానికి వస్తే మాత్రం రేపు వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ టీమ్ యొక్క గేమ్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ మ్యాచ్లో వచ్చేసి పవన్ సరావత్ ఆడుతాడా లేదనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది అండ్ చాలా మంది మెసేజెస్ అండ్ కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీకైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు చాలా మంది అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మనకి వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇక మెయిన్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం మనకి రీసెంట్గానే యూపీఏతో మన తెలుగు టైమ్స్ టీమ్ యొక్క మ్యాచ్లో వచ్చేసి పవన్ సరావత్కి ఇంజురీ కావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. అది వచ్చేసి మైనర్ ఇంజురీ. మనకి మళ్ళీ పవన్ సరావత్ వచ్చేసి చాలా త్వరలోనే మళ్ళీ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలుగు టైమ్స్ టీమ్ అఫీషియల్స్. అండ్ అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి తెలుగు టైమ్స్ టీమ్ ఫ్యాన్స్ అయితే ఆగట్లేదు అండ్ ముఖ్యంగా పవన్ సరావత్ ఫ్యాన్స్ అయితే అస్సలు అయితే ఆగట్లేదు. మెసేజెస్ మీద మెసేజెస్ అండ్ మనకి కామెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మనకి రీసెంట్గానే మనకి రిషాంత్ దేవడిగా ఉన్నారు కదా, మనకి ఆయన వచ్చేసి ఒక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది తన యూట్యూబ్ ఛానల్లో. ఆ వీడియోలో ఏముందంటే మన రిషాంత్ దేవడిగా ఉన్నారు కదా, ఆయన వచ్చేసి పవన్ సరావత్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది. ఆ కాల్లో వచ్చేసి ముందుగా రిషాంక్ వచ్చేసి తన రైట్ని ఎలా ఉందని అయితే అడగడం జరిగింది మన పవన్ సరావత్కి. దానికి పవన్ సరావత్ ఏమన్నాడంటే ఆ లెగ్కి ఏం కాలేదు, అన్నీ వచ్చేసి టోటల్లీ 100% ఓకే అని అయితే చెప్పడం అయితే జరిగింది మన పవన్ సరావత్. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే రీసెంట్గా జరిగిన ఇంజురీ గురించి అయితే మన రిషాంక్ అయితే అడగడం అయితే జరిగింది. దానికి సంబంధించిన పవన్ రీప్లే విషయానికి వస్తే మాత్రం ఇలా అయితే చెప్పడం అయితే జరిగింది, ఓ హల్కావా కించావయ్యా. ఇలా ఏంటంటే మనకైతే తేలిగ్గా లాగాడని చెప్పడం అయితే జరిగింది. అందువల్ల నీలో వచ్చేసి మీకైతే మైనర్ ఇంజురీ కావడం అయితే జరిగింది, లైక్ మనకు కాల్ బెనికిందని చెప్పుకోవచ్చు కాబట్టి అందుకే ఒక 1 వీక్ తర్వాత మనకైతే మళ్ళీ మ్యాచెస్ అయితే ఆడుతానైతే మన పవన్ సరావత్ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. రేపటి మ్యాచ్లో మన పవన్ సరావత్ వచ్చేసి మాక్సిమం కనిపించకపోవచ్చు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో మనకైతే ఎలాగో ఈ ముంబై అయితే ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో తప్పకుండా ఆడే అవకాశం అయితే ఉంది. ఆర్ మనకు రేపటి మ్యాచ్లో తన కంఫర్టబుల్ ఎలా ఉంటుందో మనకైతే ఇంజురీ కనుక మనకైతే మొత్తం సెట్ అయితే మాత్రం రేపు కూడా ఆడొచ్చు మనకైతే ఏమాత్రం తెలియదు కాబట్టి మాక్సిమం 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఆడొచ్చు ఆడకపోవచ్చు మనకైతే హర్యానా స్టీలర్స్ మ్యాచ్లో. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో మనకైతే ఈ ముంబై అయితే ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో తప్పకుండా మన పవన్ సరావత్ అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. ఆ మ్యాచ్ వచ్చేసి మీకైతే 20 నవంబర్కి అయితే ఉండడం అయితే జరిగింది. మధ్యలో కేవలం ఒక రోజు అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మాక్సిమం ఈ 2 మ్యాచెస్లోనే మళ్ళీ మన పవన్ సరావత్ని మనం మ్యాచ్ మీద చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీ అంచనా ప్రకారం మీరైతే కింద కామెంట్ చేయండి. రేపటి మ్యాచ్లో మన పవన్ సరావత్ ఆడే అవకాశం ఉందా, ఆర్ మనకు నెక్స్ట్ మ్యాచ్లోనే ఆడే అవకాశం ఉందా అనేది మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంతేం చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.